మొబైల్ మన చేతిలో సాధనమా లేక మన జీవితాన్ని నడిపించే శక్తా? ఈ రోజు మనం నిద్ర లేచిన క్షణం నుంచి నిద్రపోయే చివరి క్షణం వరకు మన చేతిలో ఉండేది ఒక్కటే, మొబైల్ ఫోన్. ఒకప్పుడు అవసరం, ఈ రోజు అలవాటు, రేపు అదే బానిసత్వంగా మారుతుందేమో అనే భయం. మొబైల్ ఒక చిన్న పరికరం, కానీ దాని ప్రభావం మాత్రం మన జీవితంపై చాలా పెద్దది. మొబైల్ వాడకం అవసరమా? అవును. మొబైల్ లేకుండా ఈ రోజుల్లో జీవితం ఊహించగలమా? విద్య, ఉద్యోగం, వ్యాపారం, బ్యాంకింగ్, ఆరోగ్యం, సమాచారం, వినోదం, ప్రపంచంతో అనుసంధానం, ఇవన్నీ మొబైల్ ద్వారానే సాధ్యమయ్యాయి. ఒక విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వినగలుగుతున్నాడు. ఒక రైతు వాతావరణ సమాచారం తెలుసుకుంటున్నాడు. ఒక యువకుడు తన ప్రతిభను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నాడు. సరైన వాడకంలో మొబైల్ మన జీవితాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన సాధనం. కానీ అతివాడకం ప్రమాదమే. మొబైల్ మన చేతిలో ఉండాలి, మన మనసులో కాదు. ఈ రోజు చాలా మంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఉదయం లేవగానే ఫోన్, భోజనం చేస్తూ ఫోన్, కుటుంబంతో మాట్లాడుతూ ఫోన్, పడుకునే ముందు ఫోన్. ఇది అవసరమా? లేదా మనం అలవాట్లకు బానిసలమయ్యామా? మొబైల్ వల్ల వచ్చే ప్రభావాలు: ఆరోగ్య సమస్యలు. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది, తలనొప్పి, మెడ నొప్పి, నిద్రలేమి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, లైక్స్, కామెంట్స్, రీల్స్, పోలికలు, ఇవి మనలో అసూయ, నిరాశ, ఒత్తిడిని పెంచుతున్నాయి. సంబంధాల దూరం. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనుషులు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఫోన్ దగ్గరైంది, కుటుంబం దూరమైంది. పిల్లలపై ప్రభావం. చిన్న వయసులోనే మొబైల్ అలవాటు వారి భవిష్యత్తును నెమ్మదిగా నాశనం చేస్తోంది. ఆటలు, చదువు, సృజనాత్మకత తగ్గిపోతున్నాయి. మనం కోల్పోతున్నది ఏంటి? మొబైల్ వాడుతూ మనం కాలాన్ని కోల్పోతున్నాం. ఆ కాలంతో పాటు మన కలలను, లక్ష్యాలను కూడా. నిజమైన ఆనందం స్క్రీన్లో కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉంది. పరిష్కారాలు, మార్పు మన చేతుల్లోనే ఉంది. మొబైల్ను వదిలేయడం పరిష్కారం కాదు, నియంత్రణ నేర్చుకోవడమే పరిష్కారం. రోజుకు ఒక నిర్దిష్ట సమయం మాత్రమే మొబైల్ వాడాలి. భోజనం సమయంలో, కుటుంబంతో ఉన్నప్పుడు ఫోన్ దూరంగా పెట్టాలి. నిద్రకు ముందు కనీసం 1 గంట మొబైల్ ఉపయోగించకూడదు. సోషల్ మీడియా టైం లిమిట్ పెట్టుకోవాలి. పిల్లలకు మొబైల్ బదులు పుస్తకాలు, ఆటలు అలవాటు చేయాలి. ఖాళీ సమయాన్ని వ్యాయామం, ధ్యానం, చదువు కోసం ఉపయోగించాలి. చిన్న మార్పులు, కానీ జీవితంలో పెద్ద ఫలితాలు. మోటివేషన్ మెసేజ్: మొబైల్ మన జీవితాన్ని నియంత్రించకూడదు, మనమే మొబైల్ను నియంత్రించాలి. మీ భవిష్యత్తు మీ స్క్రీన్లో కాదు, మీ సంకల్పంలో ఉంది. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రేపటి మీ జీవితాన్ని మార్చగలదు. మొబైల్ను సాధనంగా మార్చుకోండి, బానిసత్వంగా కాదు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్ బ్యాటరీ 1%కి వచ్చితే ఎంత ఆందోళన పడతారు? అలాగే మీ జీవిత బ్యాటరీ ఖాళీ అవుతుంటే ఎంతగా పట్టించుకుంటున్నారు? మారండి, ఇప్పుడే మారండి, మీకోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.